హాయ్, వెల్కమ్ టు పవన్ తేజ్ ఛానల్. ఈరోజు ఉగ్గాని చేద్దామని ఆనియన్స్ టమాటా నేను కట్ చేశాను. మా మమ్మీ ఇదంతా కలిపి పెట్టుకుందామనేసి ఫస్ట్ ఆయిల్ వేసింది. గోళంలో ఆయిల్ వేసినాక ఎర్రగడ్డలు వేసింది వేయించేదానికి. చూడండి, అది రెడ్డిష్గా వచ్చేంత వరకు వేయించాలి. దాంతోపాటు కరేపాకు కూడా వేసింది. ఇలాగ మనం ప్రొసీజర్ ఫాలో అయ్యామంటే చాలా చాలా బాగుంటుందండి. ఉగ్గాని వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ థింగ్ అండి. ఇదిగో శనగపిండి కలుపుకోండి, దాంట్లో వేసుకొని కలుపుకునింది ఇట్లా వాము కొంచెము. సో టేస్ట్ వచ్చేదానికి, అరుగుదల అయ్యేదానికి కూడా. సో బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇది రాడిష్ అయినాక మళ్ళీ టమాటాలు వేయాలండి. టమాటాలు వేసాక చూడండి, మొత్తం బౌల్ కూడా పెద్దది తీసుకునింది మా అమ్మ ఉగ్గాని చేసేదానికి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటేనే టేస్టీ వస్తుంది. కొత్తిమీర కూడా స్లైట్గా కట్ చేసింది. మళ్ళీ టమాటాలు అంతా వేసినాక ఇట్లా బాగా వేగినాక చూడండి ఎట్లా రెడ్డిష్గా వచ్చినాక పచ్చిమిర్చి వచ్చి మామూలుగా వేయకుండా మా అమ్మ మిక్సీ పట్టి వేసిందండి. ఎందుకంటే ఆ ప్రతి ఒక్క దాంట్లో టేస్ట్ మనం తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి మనకి తగలాలనేసి వేసింది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మళ్ళీ కొత్తిమీర కూడా వేసింది దాంట్లో. అంతా వేసి కలబెడతా ఉంది. కలబెట్టడం ఉగ్గాని అంటే రాయలసీమ చాలా చాలా ఫేమస్ అండ్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఇన్ మై హౌస్ ఫర్ మీ. అండ్ మై డాడీ అది కూడా చాలా ఇష్టపడతాడు. పసుపు కూడా వేసుకోవాలండి. కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. బాగా కలర్ చూస్తేనే నాకు ఎమ్మీగా ఉంటుంది. ఇట్లా అంతా మిక్స్ చేసుకున్నాక బరుగులు, ఇది తాడిపత్రి నుంచి తెప్పించుకుంటామండి. ఈ బరుగులు ఉగ్గానికి స్పెషల్. లైక్ కడప డిస్టిక్లో ఎక్కడైనా ఉంటాయి ఇవి బరుగులు. స్పెషల్గా మా మమ్మీ వాళ్ళు, మాది తిరుపతి కాబట్టి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మూట తెచ్చుకుంటాడు మా డాడీ. సో ఈ టైప్ ఆఫ్ బరుగులు ఇక్కడ దొరకవు అన్నమాట. సో అక్కడ నుంచి బరుగులు తెప్పించుకొని ఫస్ట్ నానబెట్టుకోవాలండి. బరుగులు బాగా నానితే తర్వాత దాంట్లో వేయాలండి. మనం సరిగ్గా నానబెట్టకపోయినా కానీ అది మనకి టేస్టు, అది ఆ ఫ్లేవర్ ఉండదు అనమాట, క్రిస్పీ అదంతా. సో మొత్తం ఇట్లా ఒక పెద్ద బకెట్ తీసుకొని దాంట్లో నానబెట్టుకొని కొంచెం వేసుకొని దాంట్లో కలుపుతుందండి. కలిపేటప్పుడు కొద్దిగా పప్పుల పొడి కూడా ఇప్పుడు తెస్తుంది. పప్పుల పొడి కూడా వేస్తుంది. పప్పుల పొడి చూడండి, పప్పుల పొడి కూడా వేసింది. మొత్తం చూడండి, పప్పుల పొడి లేకుండా ఉంటే ఆ ఫ్లేవరు మనకు అంత టేస్ట్ ఉండదు అనమాట. సో పప్పుల పొడి ముందే కొట్టి పెట్టుకొని ఉన్నింది మా మమ్మీ, దాంట్లో వేసింది. సో మిక్స్ చేయడం కూడా బాగా మిక్స్ చేయాలి. మనం సరిగ్గా మిక్స్ చేయలేదనుకో ఆ టేస్ట్ ఉండదు. ఉగ్గాని బరుగులతో పాటు కాంబో చెప్పాను కదండి, బజ్జీ, మిరపకాయ బజ్జీ. సో మా వైఫ్ వచ్చి మిరపకాయలు నీట్గా కట్ చేసేసి దాంట్లో మధ్యలో ఉన్న మిర్చి కారం ఎక్కువ ఉండకూడదు అనేది తీసేసి ఇట్లా వేసింది. అట్లే బజ్జీ వేసే బదులు మధ్యలో కట్ చేసి తీసి వేసామంటే భలే వచ్చిందండి. ఈరోజు టేస్ట్ కూడా వెరీ యమ్మీ. రెండు తింటే స్వర్గంలో తేలిపోతుంది. సో నేను ఇక్కడే కాదండి, ఎప్పుడైనా రాయలసీమ అట్లా వెళ్ళానంటే, రాయలసీమ లైక్ కడప, తాడిపత్రి వెళ్ళానంటే స్పెషల్గా ఎప్పుడైనా ఇంట్లో చేయకపోయినా కానీ బయట హోటల్లో తింటాను. మా అత్త చేస్తారు ఇదే విధంగా. చాలా చాలా బాగుంది. చూడండి ఎంత యమ్మీగా ఉందో, చూస్తేనే యమ్మీగా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. లైక్స్